నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్ సాయంత్రం 6-7 గంటల మధ్య కవితను కలిసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈమె ఈడీ కస్టడీలో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరారు. ఈనాడు జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్లకు ఉందా? షర్మిలమ్మ మీ కష్టాలకు తోడుగా ఉండాలని వచ్చినప్పుడు షర్మిలమ్మను మీరు ఆదరించాలి కదా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. షర్మిలమ్మకు తోడుగా నేనుంటానని హామీ ఇచ్చారు. ఇయాల నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడి యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు, మనతోని ఏడైతుందని. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణలో కూడా గట్లే ఉండే. ఓ పక్కన మోడీ, ఇంకో పక్కన కేడీ. ఉప ఎన్నికలలో 3200 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ ఎల్లు అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది, తట్టా బుట్ట జరుపుకున్నారు, యాడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని. కానీ పడలే, నిలబడి కొట్లాడినాం. ఢిల్లీ మోడీ మీద, గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం, కేడీని పడగొట్టినాం. ప్రజలు విజ్ఞులు, ప్రజలు తెలివి కల్లోలు. ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. 5 సీట్లు ఉన్న మమ్మల్ని 65 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పోళ్ళు. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు, కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది. మీకు సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది. నేను తోడుగా ఉంటా. మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని, పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా. ఏం కావాలన్నా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ సందర్భం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరెస్టుకు నిరసనగా మల్కజ్గిరిలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు. మోడీ కబడ్దార్, మోడీ కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి మళ్లీ సీటు. ఎటువంటి మార్పు లేకుండా తెనాలి ఎమ్మెల్యే సీటును అన్నాబత్తుని శివకుమార్కి ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెనాలి ఎమ్మెల్యే సీటుపై ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆఖరికి అన్నాబత్తుని శివకుమార్కి సీటు ఇవ్వడంపై వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాళిదాసు వెంకటేశ్వరరావు, కోలా వాసు, ఇంకొంతమంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ప్రధాన కూడలలో ఉన్న ఫ్లెక్సీలు ఆదివారం నాడు తీసివేయడంతో రోడ్లు, సెంటర్లు బోసిపోయాయి. ఎన్నికల నియమావళి ప్రకారం ఫ్లెక్సీలు చాలా వరకు తొలగించగా పలుచోట్ల టెలిఫోన్ స్తంభాలకు ఫ్లెక్సీలు అలాగే వేలాడటం వల్ల వాటిని కూడా తీసివేయాలని ప్రజానీకం కోరుకుంటోంది. ఎమ్మెల్సీ కవితకు 7 రోజులు రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీ ఇస్తూ తీర్పిచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈడీ అధికారుల వాదనలు ఏకీభవించింది. కవితను 7 రోజులు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం రోజున విచారణకి హాజరు కావాల్సినదిగా నోటీసులో పేర్కొన్నది. అనిల్తో పాటు కవిత పాత వ్యక్తిగత మరో 3 వ్యక్తులకి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. చిలకలూరిపేటలో ఈ రోజు జరుగుతున్న జనగళం బహిరంగ సభకు కొల్లూరు మండలం నుంచి 65 వాహనాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ చిలకలూరుపేటలో
జరుగుతోంది. దానికి సంబంధించి మా మండలం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి మేము సన్నాహంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే యొక్క సైకో పాలన అంతమొందించడం కోసం కలిసికట్టుగా మేమందరం పోరాడి మా యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయనేది తెలియజేయడానికి వస్తున్నారు. కాబట్టి మేమందరం భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు అందరం ఏంటి ఈ సభని దిగ్విజయం చేయడం కోసం బయలుదేరారు. ఈ రోజుని చిలకలూరుపేటలో జరుగుతున్న ప్రజా కళం అనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా మేము జరుగుతున్న కార్యక్రమానికి ఈ మండలం నుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా మరి పార్టీ కార్యకర్తలంతా కూడా మరి ఉత్సాహంతో మరి వాహనాల ద్వారా, ద్విచక్ర వాహనాల ద్వారా, సొంత వాహనాల ద్వారా ప్రయాణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.